బస్సెస్ అయితే చాలా డొక్కుగా ఉన్నాయి నిజం చెప్పాలంటే. సో ఏదో ఉన్నట్టే ఉంది చూడబోతుంటే, తక్కువ లేకుండా. మెయిన్ అదే ప్రాబ్లము. మన మెయిన్ బస్ స్టాండ్ నుంచి అయితే మన బస్సు స్టార్ట్ అయింది అనమాట. డిస్టెన్స్ వచ్చేసి 130 కిలోమీటర్స్ అనమాట. ఏదైనా ఒకటేను, ఒక 2-3 కిలోమీటర్ల అటు ఇటుగా. అరే ఇంకేడబడతారా నాయన, బస్సు అంతా ఫుల్ అయిపోతే ఇంకా ఎక్కిస్తున్నారు. మధ్యలో కుర్చీలేసి అయితే కూర్చోబెడతారేమో. లోపలికి వెళ్ళడం అయితే కష్టం, బట్ ఐ విల్ ట్రై. ఇందాక కొలంబోలో స్టార్టింగ్ లో నాకైతే చెమట్లు పట్టాయి. గర్ల్ క్రికెట్ స్టేడియం కూడా ఉంటుంది, దాన్ని కూడా నేను మీకైతే చూపిస్తాను ఇప్పుడు. ఇన్ని రోజులు మీరైతే శ్రీలంకలో ట్రైన్ బ్లాగ్స్ అయితే చూసారు కదా. ఈ రోజు నేను మీ ముందరికి బస్ బ్లాగ్ అయితే వచ్చాను. రైట్ నౌ నేను వచ్చేసి బస్ స్టాండ్ ఏరియాకి ఒక 10 కిలోమీటర్ల దూరంలో అయితే ఉన్నాను. ఈ రోజు నేను వచ్చేసి కొలంబో నుంచి గర్ల్ కి అయితే ట్రావెల్ చేస్తున్నా. కొంతమంది గర్ల్ అంటారు, ఇంకొంతమంది గల్లే అంటారు, రకరకాలుగా అంటారు అనమాట. పేరైతే GALLE స్పెల్లింగ్ అయితే. కొలంబో సెంట్రల్ బస్ స్టాండ్ అయితే ఉంటారు. అక్కడ నుంచి మనకి గర్ల్ కి బస్సెస్ అయితే ఉంటాయని చెప్పారు. సో నేనైతే రిజర్వేషన్ ఏం చేసుకోలేదు, డైరెక్ట్ గా వెళ్ళి బస్ కోసం సెట్ చేసి మనం అయితే గర్ల్ కి వెళ్దాము. శ్రీలంక లోకల్ బస్ లో ఈ రోజు జర్నీ అయితే అదిరిపోబోతుంది. బస్సెస్ అయితే చాలా డొక్కుగా ఉన్నాయి నిజం చెప్పాలంటే, బట్ స్పీడ్ అయితే నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తారని విన్నాను నేను. ఎట్లుంటది ఏందనేది అయితే చూద్దాము. సో నేను ఇప్పుడు వచ్చేసి పిక్ మీ యాప్ యూస్ చేసి కొలంబో బస్ స్టాండ్ కి అయితే బుక్ చేసేసుకున్నాను అనమాట. బైక్ అయితే ఒక 2 మినిట్స్ వచ్చేస్తుంది. సో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ HN Motors. మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే ఒక 3 to 4 వీడియోస్ చూడండి. కంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బస్ స్టాండ్కి వెళ్ళిపోదాం పదండి. సో ఇదిగోండి ఫైనల్లీ బండిలో బస్ స్టాండ్ కాడికి అయితే వచ్చాము. ఇది ఏం బస్ స్టాండ్ మరి, బుడ్డిగా ఉంది. కొలంబో మెయిన్ క్యాపిటల్ శ్రీలంకకి. అట్లాంటిది శ్రీలంక క్యాపిటల్ బస్ స్టాండ్ చూడండి ఎంత చిన్నగా ఉందో. ఇక్కడ నుంచి మనం ఇప్పుడు గాల్ అయితే వెళ్ళాలి. AC బస్ దొరికితే హ్యాపీ, రిచ్గా వెళ్ళిపోవచ్చు. ఈ రోజు నేను మీ అందరితో హ్యాపీగా షేర్ చేసుకుంటున్నా. నేను నా కొత్త బిజినెస్ ని స్టార్ట్ చేశాను. యాజ్ అ ట్రావెలర్ గా నేను ఎప్పుడు హై క్వాలిటీ ఫుడ్ కోసం చూస్తాను. ఫుడ్ ఎంత మంచిగా ఉంటే ఆ రోజు డే అంత బాగుంటుంది. నా 4 years ట్రావెలింగ్ ఎక్స్పీరియన్స్ లో ఎస్పెషల్లీ ఫుడ్ విషయానికి వస్తే నేను చాలా విషయాలు అయితే తెలుసుకున్నాను. ఆ ప్రాబ్లమ్స్ అన్నింటినీ మనసులో పెట్టుకొని ఈ రోజు నేను నా ఓన్ ఫుడ్ బ్రాండ్ ని మీ ముందరకైతే తీసుకొస్తున్నా. దాని పేరే ఆంధ్ర పచ్చళ్ళు. మన వెబ్సైట్ www.andhrapachallu.com లో దాదాపు 45+ వెరైటీస్ ఆఫ్ ఐటమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. వెజ్ పికిల్స్, నాన్ వెజ్ పికిల్స్, ఒరిజినల్ ప్యూర్ రా ఫారెస్ట్ హనీ, గీ, ఎండు చేపలు, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్, కారపొడులు, ఇంకా చాలా ఐటమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఒక్కసారి మన వెబ్సైట్ ని విజిట్ చేసి చూడండి. లింక్ మీకు డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ సెక్షన్ లో కూడా ఇచ్చుంటాను. నేను అనుకున్నది ఒకటే, నేను చేయగలిగింది ఒకటే. మన ఆంధ్ర పచ్చళ్ళు బ్రాండ్ నుంచి మీ అందరికి హై క్వాలిటీ ఫుడ్ ప్రొడక్ట్స్ ని అందించడమే. ప్రతి ఒక్క ఐటమ్ నేను దగ్గర ఉండి చేయించాను. క్వాలిటీలో ఎటువంటి కాంప్రమైజ్ అవ్వకుండా 100% హోమ్ మేడ్ అనమాట ఈ ఐటమ్స్ అన్ని. సరే మన వెబ్సైట్ ని విజిట్ అయితే చేయండి, మీకు తప్పకుండా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. కింద డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. సో ఆల్మోస్ట్ టైం వచ్చి 12 o'clock అయితే అవుతుంది. ఏమైనా తీసుకొని ఎక్కితే బెటర్ అని నా ఫీలింగ్. అన్న గర్ల్ బస్సెస్ గర్ల్ ఫస్ట్ వన్. ఓకే ఓకే, ఇది వచ్చేసి టెర్మినల్ 4. వావ్, బ్యూటిఫుల్ టెర్మినల్. సో మనల్ని అయితే టెర్మినల్ 1 దగ్గరికి వెళ్ళమన్నారు అనమాట గర్ల్ బస్సెస్ కోసం. ఇది 3, అది 2. ఇట్లాంటి AC బస్సులు దొరికితే మడు బాగుంటది, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. మెయిన్ ఇక్కడ ఎత్తుకోవడమే పెద్ద టార్చర్. సగం బోర్డు సిన్హాలీస్ లో ఉంటాయి, లేదంటే తమిళ్ లో ఉంటాయి. అన్న గర్ల్ బస్సెస్ గర్ల్ బ్యాక్ సైడ్. ఓకే, సో ఏదో ఉన్నట్టే ఉంది చూడబోతుంటే. సో ఇక్కడ బోర్డ్స్ ఉన్నాయన్నమాట. ఇదిగోండి అంబలన్ గాడ్ అంట, ఎత్కదూర్ గాల్, అదిగోండి ఆ 3వ దగ్గర ఉంది గాల్ అనేది. అక్కడికి వెళ్ళైతే నిలబడదాము. సో ఇది ఓవరాల్ గా ఇక్కడ శ్రీలంకలో బస్ స్టాండ్ అయితే ఈ విధంగా ఉంటుంది చూడడానికి. ఇదిగో వీళ్ళు ఎవరు అరుస్తున్నారు గాల్ 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 అని. AC బస్ ఉందిలేండి. సో AC బస్ అయితే దొరికింది, మంచి విషయం. సో బేసికల్లీ ఏంటంటే ఇన్ని రోజులు మనము హిల్ స్టేషన్ లో ఉన్నాం కదా. అక్కడ హిల్ స్టేషన్ వచ్చేసి చాలా చల్లగా ఉంటది. కొలంబో దాదాపు కోస్టల్ రీజియన్ కదా. ఇక్కడికి వచ్చేసరికి ఉడికి ఎక్కువ ఉందన్నమాట, హ్యూమిడిటీ ఎక్కువ ఉంది, తట్టుకోలేకున్నా. మెయిన్ అదే ప్రాబ్లము. మా బస్ అయితే స్టార్ట్ అవడానికి సిద్ధంగా ఉంది. ఇక్కడ కొన్ని చకోడీలు, పల్లీలు ఇట్లాంటివన్నీ అయితే అమ్ముతున్నారు. అండ్ ఇప్పటి వరకు ఆరెంజెస్ కూడా అమ్మారనమాట. అండ్ నేను వచ్చి ఇదిగోండి సగం తిన్నాను. ఈ మ్యాంగో పీసెస్ అయితే తీసుకున్నా, చాలా పుల్లగా ఉన్నాయి. లాస్ట్ టైం నేను ఒక దగ్గర తిన్నా, అక్కడ చాలా తీయగా ఉన్నాయి. అదే నమ్మకంతో తీసుకుంటే ఇప్పుడు పుల్లగా ఉన్నాయి అనమాట. 4 ముక్కలు దీన్ని పక్కన అయితే పెట్టేశాను. అంటే మన ట్రాలీ అయితే ఆడ పెట్టేశాను చూడండి. ఎవరు అలా ఒక ట్రాలీ కూడా మంది, ఏకైక ట్రాలీ. సో బస్ కి టైమింగ్స్ అంటూ ఏమీ లేవు. జనాలు ఇండాక తీస్తారంటే ఎంతసేపు అయినా గమ్ము వేసి వేస్తారు, కూర్చోవడమేను. మన మెయిన్ బస్ స్టాండ్ నుంచి అయితే మన బస్సు స్టార్ట్ అయింది అనమాట. చూద్దాం, 2 రూట్లు అయితే ఉన్నాయి. కొలంబో నుంచి గాల్ కి ఒకటి వచ్చేసి ఎక్స్ప్రెస్ హైవే ఉంటుంది,
ఇంకోటి వచ్చేసి నార్మల్ హైవే ఉంటుంది, సింగిల్ లైన్ రూట్ అనమాట. ఎక్స్ప్రెస్ హైవేలోకి మామూలుగా బైక్స్ అయితే అలో చేయరు, బట్ మనది వ్యానే కాబట్టి ఎక్స్ప్రెస్ హైవే మీద తీసుకెళ్తే 3 hours లో వెళ్ళిపోతాము. నార్మల్ రూట్ లో వెళ్తే మటుకు 4 hours పడుతుంది. డిస్టెన్స్ వచ్చేసి 130 kilometers అనమాట. ఏదైనా ఒకటేను, ఒక 2-3 kilometers అటు ఇటుగా. అండ్ ఆల్సో టికెట్ అయితే తీసేసుకున్నాను. ఇదిగోండి గాలేష్ ట్రావెల్స్ అంట, ఏసీ బస్ అని రాశారు. ఈ రోజు డేట్ మొత్తం అయితే ఉంది 785 రూపీస్ అనమాట, శ్రీలంకన్ రూపీస్. మన కరెన్సీలో దగ్గరగా 200 రూపాయలు అని అయితే అనుకోవచ్చు. టికెట్ కాస్ట్ వచ్చేసి నార్మల్ గా ఎక్స్ప్రెస్ వేలో వెళ్ళిపోతే మటుకు 3 hours వెళ్ళిపోతాం. ఇప్పుడు ఈ రూట్ కాబట్టి దాదాపు 4 hours ప్లస్ అయ్యేటట్టుంది చూడబోతుంటే. బట్ ఈ రూట్ అయితే బాగుంది చూడడానికి, మొత్తము 4 లైనే. ఎక్స్ప్రెస్ వే అయితే నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు 2 years బ్యాక్ ట్రావెల్ చేసి అది 8 లైన్ ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇది మొత్తం 4 లైన్ అనమాట, నార్మల్ హైవే ఇది వచ్చి. బట్ సముద్రం పక్కన అయితే అదిరిపోతుంది జర్నీ అయితే మటుకు. మాక్సిమం మీకు చెట్లు అయితే అడ్డొచ్చేస్తున్నాయి చూపిద్దాం అనుకున్నా, కానీ ఇక్కడ తెలుసా కొన్ని దగ్గరలో కొబ్బరి బొండాలు కేవలం 50 శ్రీలంకన్ రూపీస్కి అమ్ముతున్నారు. 50 శ్రీలంకన్ రూపీస్ అంటే దాదాపు 12 రూపాయలు 13 రూపాయలకి అమ్ముతున్నారు కొబ్బరి బొండం. చాలా చీప్ కదా. కొలంబో మొత్తం ఈ రూట్ అంతా మనకి ఫుల్ ఆఫ్ కోకోనట్ ట్రీస్ అయితే ఉంటాయి. అండ్ ఇదిగోండి ఈ రివర్ పేరు వచ్చేసి బొగోడా రివర్. బాగుంది కదా పేరైతే. అరే ఇంకేడ పడతారా నాయన, బస్ అంతా ఫుల్ అయిపోతే ఇంకా ఎక్కిస్తున్నారు. నేను తిని కూర్చోబెట్టాను. సో బస్ ఆల్మోస్ట్ ఫుల్, మొత్తం ఫుల్ ఆల్మోస్ట్ కాదు, ఇంకా ఎక్కిస్తున్నారు అనమాట. మధ్యలో కుర్చీలేసి అయితే కూర్చోబెడతారేమో. సో ఇక్కడ ఎప్పుడు వర్షం పడుతుందో ఎవరని చెప్పలేకున్నాం. మబ్బులైతే చూడండి లైట్గా తుప్పలు పడడం కూడా స్టార్ట్ అయ్యాయి అనమాట. ఇక్కడ విండ్ స్క్రీన్ మీద కూడా చూడొచ్చు, మీకైతే కనిపించట్లేదు, బట్ లైట్గా వర్షం తుప్పర్లు అయితే పడుతూ ఉన్నాయి. ఇందాక దాకేమో ఫుల్ వేడుంది, ఇప్పుడేమో వర్షం. అసలు గెస్సే చేయలేకున్నాం అనమాట. ఎప్పుడన్నా ఈ కోస్టల్ ఏరియాస్లో కంప్లీట్ కోస్టల్ 360 degrees సముద్రం చుట్టేసిన ల్యాండ్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఎప్పుడు వెదర్ అయితే మనం ప్రిడిక్ట్ చేయలేము, ఏ క్షణం ఎట్లుంటుందో. చూడండి నల్ల మబ్బులు అయితే ఏ విధంగా పట్టేసాయో. ఇక్కడ వరకు ఒక వెదరు, ఇక్కడ నుంచో వెదరు. అండ్ ఆల్సో మనం ఇప్పుడు వెళ్తున్న గర్ల్లో క్రికెట్ స్టేడియం కూడా అయితే ఉంది. చాలా క్రికెట్ మ్యాచెస్, శ్రీలంకలో జరిగే క్రికెట్ మ్యాచెస్ ఏవైతే ఉన్నాయో అవి గర్ల్లోనే జరుగుతాయి అన్నమాట. కుదిరితే నేను మీకు దాన్ని కూడా చూపిస్తాను. నాకు తెలిసినంత వరకు బయట నుంచో చూపించగలుగుతాను, లోపలికి వెళ్ళడం అయితే కష్టం, బట్ ఐ విల్ ట్రై. వర్షం అయితే చూడొచ్చు, మాటల్లోనే హెవీగా అయిపోయింది, భయంకరంగా అయిపోయింది అనమాట వర్షం. ఇందాక కొలంబోలో స్టార్టింగ్లో నాకైతే చెమట్లు పట్టాయి. ఇక్కడ చూడండి ఫుల్ వర్షం. అస్సలు ప్రిడిక్ట్ చేయలేము శ్రీలంక వెదర్ని అయితే. ఈ టైంలో ఎర్రటి ఎండల్లో వర్షం అనమాట. ఇక మీరు ఆలోచించండి ఎట్లుంటుందో. మామూలుగానే మా నాన్న నిదానంగా వెళ్తున్నాడు, దానితోటి వర్షం ఇంకా స్లోగా అయితే వెళ్తాడు. సో కొలంబో నుంచి బయలుదేరి దాదాపు మనమైతే 60 kilometers వచ్చాం. దగ్గరగా బయలుదేరి 2 hours అయితే అవుతుంది అనమాట. ట్రాఫిక్లోనే సగం టైం అయితే ఎగిరిపోయింది. ఇంకొక 70 kilometers అయితే ఉంది ఇక్కడ నుంచి. దాదాపు గర్ల్కి అయితే ఇంకొక 2 to 2.5 hours, 2 hours వెళ్ళిపోతుందండి నేను అనుకోవడము. ఇదిగోండి ఇదైతే చూడండి రైల్వే ట్రాక్ మన పక్కనే ఉంది. ఇటు పక్క సముద్రం అయితే ఉందన్నమాట. జస్ట్ 10 meters ఉంటుంది సముద్రంకి ఇక్కడ నుంచి, అంతేను. సో రేపు అంటే మీకు నెక్స్ట్ వీడియోలో మనం ఇదే రూట్లో అయితే ట్రావెల్ చేయబోతున్నాం. ఇదిగోండి సముద్రం అయితే కనిపిస్తుంది మీకు. ఇదిగోండి సముద్రం మొత్తం. సో వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది. నెక్స్ట్ వీడియో మటుకు అదిరిపోద్ది అనమాట, మామూలుగా ఉండదు. మోస్ట్ అండర్ రేటెడ్ ఈ రైల్వే రూట్ వచ్చేసి రేపు చూపిస్తాను మీకు. దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇస్తా. అండ్ స్పీడ్ చూసుకుంటే ఆన్ యావరేజ్గా 60-70 అట్లా మెయింటైన్ చేస్తున్నారు అనమాట. మన బస్సు స్పీడ్ వచ్చి మొత్తం సింగిల్ లైన్ రూట్. ఇది స్టార్టింగ్ 4 lane అనుకున్నా, కానీ తర్వాత కొంచెం ఊరు దాటంగానే మొత్తం సింగిల్ లైన్కి అయితే వచ్చింది. అయినా కూడా గట్టిగా లాగుతున్నారు, పర్లేదు. ఈ మాత్రం మెయింటైన్ చేసినా త్వరగానే వెళ్ళిపోతాం మనమైతే గర్ల్కి. సో ఏదో టౌన్ లోపలికి అయితే వచ్చాము. ఇక్కడ కొంతమంది ప్యాసింజర్లు దిగారనమాట. అండ్ మళ్ళీ ఎక్కించుకుంటారు కూడా నిదానంగా. ఒక్కో స్టాప్లో ఆగుతూ మనుషులు ఆడ కనిపిస్తాడు, మన బస్సుని అయితే ఆపేసి ఎక్కించుకుంటూ వెళ్తారనమాట. ఒకటైతే గుర్తుపెట్టుకోండి, మన దగ్గర ఉన్న ట్రాన్స్పోర్ట్ ద బెస్ట్, నిజం చెప్తున్నా కదా. ఇట్లాంటి హెడ్ఏక్స్ అయితే ఏమంటే ఒక టైమింగ్ ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. ఎక్కడ మనకున్నంత మంచిగా అయితే ఎక్కడ ఉండదన్నమాట.
వెరైటీలు అయితే తిరిగాయి కదా, అక్కడ పేరుకి అయితే ఉన్నాయి కానీ టేస్ట్ అయితే చాలా చండాలంగా ఉన్నాయన్నమాట. చూద్దాం, అట్లీస్ట్ గాల్లో అన్నా కొంచెం మంచి ఫుడ్ దొరికితే హ్యాపీ మన ఇండియన్ స్టైల్. లిటరల్లీ ఈ ప్లేస్ ఏదైతే ఉందో, ఇదిగోండి వాటర్ అయితే రోడ్డు మీదకి వచ్చి చూడండి. ఒక దగ్గర అలలు ఎగ్గిరి కొడుతున్నాయి. భలే ఉంది ఇక్కడ నుంచి వ్యూ అయితే మటుకు నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. బీచ్ పక్కనే. సో ఇదైతే చూడొచ్చు, అలలు అయితే ఎగరేస్తున్నాయి. ఒకసారి రోడ్డు మీద కూడా వస్తున్నాయి ఆ వాటర్ అయితే. వావ్, మొత్తం ఈ ప్లేస్ వర్షాలు దెబ్బకంతా గబ్బు గబ్బు అయిపోయింది. ఒక్కొక్క అల అయితే కొంచెం గట్టిగానే కొడుతుంది. ఇదిగోండి చెట్లన్నీ ఇటువైపు అయితే వాలిపోయాయి. చాలా బాగుంది ఈ ప్లేస్. అదిగోండి చూసారా. సో ఫైనల్లీ మనం బస్ స్టాండ్కి అయితే వచ్చాం అనమాట. బస్సు మనల్ని బస్ స్టాండ్లో అయితే దింపేసింది. సో ఇదే గర్ల్ బస్ స్టాండ్ అయితే. కొలంబో కన్నా నాకు గర్ల్ బస్ స్టాండ్ పెద్దదిగా అనిపిస్తుంది. అండ్ కరెక్ట్గా కొంచెం మెయిన్ రోడ్ మీదకి వెళ్తే ఆపోజిట్ సైడ్లోనే మనకి గర్ల్ క్రికెట్ స్టేడియం కూడా ఉంటుంది. దాన్ని కూడా నేను మీకైతే చూపిస్తాను ఇప్పుడు. సో ఎగ్జాక్ట్లీ బస్ స్టాండ్ అటు మూల నుంచి ఇటు మూలకైతే నడుచుకొని రాగానే ఈ సైడ్ చివరికి వస్తే ఇదిగోండి ఇదైతే చూస్తున్నారు కదా, ఈ బిల్డింగ్ అనమాట. లోపల అయితే ఉంటుంది గ్రౌండ్ మొత్తము. ఇదిగోండి అక్కడ నుంచి అయితే కనిపిస్తుంది చూడొచ్చు, అదంతా గ్రౌండే. అండ్ గర్ల్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం అని అయితే రాస్తుంది చూడండి. చాలా బుడ్డి స్టేడియము. మరి ఎన్ని మ్యాచెస్ జరిగాయి? ఒకవేళ ఈ స్టేడియంలో జరిగిన మ్యాచ్ ఏదన్నా మీ మనసులో ఉంటే, అంటే ఒక ఫేమస్ మ్యాచ్, అది మీ కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి.